ఏడ మాట్లాడుకుంటా పోతారు అని చెప్పి గదే చేతవాగుడు మళ్ళీ గదే రోత మాటలు తప్ప జిల్లా కొరగబెట్టింది ఏం లేదు. తెలుసు నల్గొండ జిల్లా ప్రజలకి. నిజమే, మూసి గురించి వెళ్ళి నిజమే మేము మూసి కంపుతోనే చచ్చిపోతున్నాము అని అంటే నీ నోటి నుంచి వచ్చిన కంపు ఇంకా దరిద్రం వాసన చేసిపోతుంది. ఆడ వచ్చినప్పుడల్లా మూసి కంపు మించిన కంపు కొడుతుంది నీ అసహ్య మాటల వల్ల. సో దేనికి వస్తావు? ముఖ్యమంత్రి అంటే పర్యటనలు దేన్ని పెడతాడు? ప్రజలకి ఏం చెప్తాడు? ఏం సందేశం ఇస్తాడు? ఎస్ఎల్బిసి గురించి మాగినావు. పోయినసారి ఏం మాట్లాడినావో ఇప్పుడేం మాట్లాడినావో అందరికి గుర్తుంది జిల్లా ప్రజలకి. రేవంత్ రెడ్డి, నువ్వు నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నువ్వు చేసిన ద్రోహానికి, నువ్వు చేసిన మోసానికి. తొక్కితే నువ్వు కాంగ్రెస్లో, తెలుగుదేశంలో, కాంగ్రెస్ వాళ్ళు దొక్కినామేమో, కానీ కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. కేసీఆర్ తొక్కాలనుకుంటే ప్రభుత్వంలోకే రావాల్సిన అక్కర కూడా ఏం లేదు. నిజమే, కేటీఆర్ పర్యటన మీద ఏడుస్తున్నావు. ఒకసారి కేటీఆర్ వెనుకబడిని సిఐడిలో వీడియో పెట్టుకో, తెలుస్తుంది ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నారు. దారెంబడి పోతుంటే కార్లో పోయేటోళ్ళు కావచ్చు, బస్సులో పోయేటోళ్ళు కావచ్చు, ఆటోలో పోయేటోళ్ళు కావచ్చు, మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు కావచ్చు, భార్య పిల్లలతో పోయేటోళ్ళు కావచ్చు, హాయిగా వచ్చి ఎట్లా విజ్ చేస్తున్నారు, ఏ రకంగా ఫోటోల కొరకు అడుగుతున్నారు. హైదరాబాద్లో పోతుంటే అపార్ట్మెంట్ల నుంచి వెళ్ళి ప్రజలు ఎట్లా, మహిళలు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, మళ్ళీ మీరే రావాలని. నీ పర్యటన ఒకసారి చూసుకో, నేను నల్గొండ పర్యటన చూసుకో. నీ కాంగ్రెస్ కార్యకర్తలే అసహ్యంగా తిట్టుకుంటూ పోయినారు నీ గురించి. మళ్ళీ ఎట్లా వస్తారా వీడికి జిల్లాకు అనుకుంటూ పోయినారు. నీ ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితికి వచ్చిండ్రు. నీ మీటింగ్ రావడానికి నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితికి వచ్చిండ్రు. గాలం దొక్కుతామేమో కానీ బీఆర్ఎస్ సైనికుడిని ముట్టుకోవడం నీ తరం కాదు, నీ తాత తరం కాదు, గుర్తుపెట్టుకో. తొక్కితే దొక్కొచ్చు నీ కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశంలో ఆనాడు వాళ్ళని దొక్కొచ్చు సీనియర్లు, నీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో దొక్కొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు సందర్భం ఎప్పుడు వస్తే నిన్ను ఎట్ట దొక్కాలనా అని. అప్పుడు అడ్రస్ కూడా మిగలదు. రాజకీయాల్లో పదవులున్నా మాజీలైనా ప్రజలు గౌరవించే పద్ధతిలో ప్రవర్తించడం నేర్చుకోవాలి. అవును, రైతు బంధు వెయ్యాలి, ఎందుకు గొప్పగా రాయించుకుంటున్నావు. ఇప్పటి వరకు 30,000 రూపాయల బాకీ ఉన్నావు ప్రతి ఎకరానికి నీ రైతు భరోసా పేరు మీద. ఇచ్చి తీరాలి. తెలంగాణ రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రేపటి నుంచి వేయబోయేది కూడా ఇప్పటి వరకు బాకీ ఉన్నదే. ఎన్నికల కొరకు, ఎన్నికల ఆపద మొక్కుల్లాగా దేవుళ్ళకు మొక్కి మోసం చేసి, ఎన్నికల కొరకు మొక్కి మోసం చేసి, ఎన్నికల కొరకు చెప్పి మోసం చేసి, పార్లమెంట్కి ఎన్నికలకు ఓసారి, సర్పంచ్ ఎన్నికలకు ఓసారి, మున్సిపల్ ఎన్నికలకు ఓసారి, నీ తాత సొమ్ము కాదు, ప్రజలకు ఇచ్చిన హామీ తెలంగాణ రైతాంగం సొమ్ము. నిజమే, కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 60,000 ఉన్న ఆదాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని ఏడాదికి 3 లక్షలకు తెచ్చిండు. 1,12,000 ఉన్న తలసరి ఆదాయాన్ని 3.5 లక్షలకు పెంచిండు. 3.5 లక్షలు ఉన్న స్థిరాస్తిని, రాష్ట్ర ప్రభుత్వ స్థిరాస్తిని 15 లక్షలకు తీసుకొచ్చిండు. మీ ముఖానికి రూపాయి పెరగలే 2.5 ఏళ్లలో. ఇప్పటికీ వచ్చిన ఆదాయము నువ్వు తెచ్చిన అప్పులతో కలిపి 11 లక్షల రూపాయలు.
మీ బొక్కసాలకు చేరినాయి, ప్రజలకు చేరలే. కేసీఆర్ అంటే అభివృద్ధికి కేర్ ఆఫ్. ఇవాళ భారతదేశంలోనే అభివృద్ధి గురించి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే, అభివృద్ధి గురించి ఒక నమూనా తీసుకోదలుచుకుంటే అది కేసీఆర్ నమూనా, తెలంగాణ నమూనా ఇప్పటికి కూడా మొత్తం భారతదేశంలో. ఈ చెత్తవాగుడు, ఉత్తవాగుడు, ముఖ్యమంత్రి అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని బయటపెట్టుకోవడం తప్ప నల్గొండకు జరిగిందేం లేదు. నల్గొండ జిల్లా ప్రజలకి ముఖ్యమంత్రి కావచ్చు, జిల్లా మంత్రులు కావచ్చు,